హలో అండి, అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు ఎన్ఎన్టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. మా ఎన్ఎన్టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ మొదటిసారి చూస్తున్నారు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలుసు కదా, మన ఛానల్లో రోజుకు 4 ప్రీవియస్ ఎగ్జామ్స్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే కమ్యూనిటీలో పెట్టడం జరుగుతుంది. ఇప్పటిదాకా 400కు పైగా క్వశ్చన్స్ అయితే పెట్టడం జరిగింది. కమ్యూనిటీకి వెళ్ళి మన క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, డిఎస్సి గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతాయా లేదా, అలాగే మా తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ప్రకటిస్తారు, ఓకే తెలుసుకుందాం. మనకు తెలిసిన విషయం ఏంటంటే, జూలై 17 నుంచి ఆగస్ట్ 5 వరకు డిఎస్సి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. అలాగే గ్రూప్ 2 ఎగ్జామ్ ఆగస్ట్ 7, 8లో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ అభ్యర్థులు ఏమంటున్నారంటే, గ్రూప్ ఈ డిఎస్సి రాసే అభ్యర్థులు కూడా గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారు. ఈ 2 ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఈ ఎగ్జామ్కి కనీసం ఒక 2 నెలల గడువు అయితే అడుగుతున్నారు అనమాట. డిఎస్సి అయిపోయిన వాళ్ళు ఖచ్చితంగా గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవుతారు అనమాట. ఆగస్ట్ 5 వరకు ఈ ఎగ్జామ్స్ జరిగితే గ్రూప్ 2 రాయడానికి ప్రిపరేషన్ టైం లేదు కదా, దానికి సంబంధించి గ్రూప్ 2 కాస్త టైం అయితే అడుగుతున్నారు. అలాగే దానికి సంబంధించి పోస్టులు కూడా గ్రూప్ 2కి 2000 పోస్టులు, గ్రూప్ 3కి 3000 పోస్టులు వేస్తామని చెప్పేసి గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది కనుక ఆ హామీని నెరవేర్చాలని చెప్పేసి నిరుద్యోగులు కూడా అడుగుతూ ఉన్నారు. నిన్న జరిగిన మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల మధ్య మీటింగ్ అయితే ఒక 2 గంటల పాటు అయితే జరిగింది. ఆ మీటింగ్లో నిరుద్యోగ అభ్యర్థుల నాయకులు అయితే పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి డిఎస్సి పోస్టుల పెంపు, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల పెంపు, అలాగే డిఎస్సి ఎగ్జామ్కి గ్రూప్ 2, 3 ఎగ్జామ్కి మధ్యలో ఒక 2 నెలల గ్యాప్ అయితే అభ్యర్థులు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం పాజిటివ్గా రెస్పాండ్ అయితే అవ్వడం జరిగింది. గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పి తెలుస్తూ ఉంది. ఈ డిఎస్సికి సంబంధించి పోస్ట్ పోన్ అయితే ఒక 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పేసి తెలియదు, కాకపోతే 50-50 ఛాన్స్ అయితే ఉన్నాయి. లాస్ట్కి ఏమవుతుందో తెలవాలి. ఇది ఈ గ్రూప్ 2 పోస్ట్ పోన్ విషయం ఏదైతే ఉందో ఇక ఒక 2 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ విధంగా టీజీపీఎస్సీని అలాగే విద్యాశాఖ అధికారులను సంప్రదించి ఈ ఎగ్జామ్ ఎంతవరకు పోస్ట్ పోన్ చేసి ఏ డేట్లో పెట్టే అవకాశం ఉందో వాళ్ళతో చర్చించి అధికారికంగా అయితే ఈ 2-3 రోజుల్లో ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.